ఎండ చూడండి, పొద్దున్నే భగభగలాడించేస్తుంది. చాలా తీక్షణంగా ఎండలు కాస్తున్నాయి. మామిడి పండు ఒకటి రాలి పడిపోయినట్లున్నది. మంచి కలర్ తోటి ఉందండి. ఎండ చూడండి ఎంత తీక్షణంగా వస్తుందో. ఈరోజు ఎండ చాలా ఎక్కువ ఉంటుందని ఫోన్లో కూడా మెసేజ్ వచ్చిందండి. ఇంత ఎండల్లో కొంచెం ఫుడ్ అవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలనుకోండి. మేమైతే రోజు అంబలి తాగుతాము, సోడంబలి. అది ఏ సీజన్ అయినా మంచిదిలేండి. ఇవేంటో తెలుసా అండి, మన గార్డెన్ అంతా ఇటు ఈ మూలనంతా కూడా పెరిగిపోయిందండి. వామాకు, మంచి వాము స్మెల్ తోటి చాలా బాగుంటుంది ఈ ఆకు. ఈ ఆకు కూడా ఇట్లా మందంగా ఉంటుందండి. మంచి అసలు భలే వాము స్మెల్ తోటి చాలా బాగుంటుంది. ఇదేమిలా చిన్న కొమ్మ వేస్తే పాక్కుంటూ వెళ్ళిపోతుంది. మనీ ప్లాంట్ ఎలాగా అట్లా అనమాట. ప్రతి కణుపు దగ్గర కూడా వేర్లు వచ్చేసేసి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. దీన్ని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే వాడుతున్నానండి. ఇది హెల్త్ రీత్యా మంచిదంటండి. ఇట్లా కొన్ని రోజుకి 2 కొమ్మలు తీసి వాడుతున్నాను. ఎందులో వాడుతున్నానో చూపిస్తాను ఉండండి. ఇదిగండి, ఈ ఆకు తెచ్చుకున్నాను కదా, దీన్ని ఒకసారి కడిగేసి నీట్గానే ఉంటుందిలేండి, మన పెరట్లోదే కదా. ఇదిగోండి, ఈ నీళ్ళలో వేసాను. ఇవేం నీళ్ళు, ఈ గిన్నె చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. అంబలి కాయటానికి ఈ గిన్నె అన్నమాట అండి. ఆ నీళ్ళల్లో వేసాను, మరుగుతున్నది కదా. ఇందులోనే కొంచెం సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి. ఇవన్నీ ఏం లేదండి, అడిషనల్గా మనకి మంచి ఫ్లేవర్ని, హెల్త్ని యాడ్ చేయటానికి అంతే. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అంబలే అండి. అంటే రాగి పిండి అన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పిండే అండి. దీన్ని వాటర్లో ఇలా డైల్యూట్ చేసుకుని, నార్మల్ వాటర్లో నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో వేసేసుకుంటాం. తాగేటప్పుడు, అంబలు తాగేటప్పుడు మజ్జిగ కలుపుకుంటాము. అప్పుడు ఈ ఆకులు ఉన్నాయి చూడండి, అవి తీసి యువతల పెట్టేసి పడేసి తాగుతున్నాం అన్నమాట. తినొచ్చేమో మరి ఆ ఆకుల్ని, నాకైతే తెలియదు, కానీ మేము తింటలేదు. కానీ ఆ ఫ్లేవరు, అందులో ఉన్న మంచి వాటర్ లాగా ఉంటుందండి. వామాకు తెలుసు కదా ఎలా ఉంటుందో, కొంచెం మందంగా ఉంటుంది. దానిలో ఉండే లిక్విడ్ అంతా కూడా మనకి వాటర్లోకి దిగి మంచి ఫ్లేవర్ ఉంటుంది. హెల్త్ రీత్యా కూడా మంచిదని అన్నారు. ఈ మధ్య అంతా ఇలా వేస్తున్నానండి. అయిపోయింది, రెడీ. ఇలా చిక్కపడంగానే కట్టేసుకోవడమే. చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుతాను అన్నమాట. ఇదన్నమాట వామాకు. ఈ విధంగా వాడుతున్నామండి మేము. దీంతో రకరకాల రెసిపీస్ ఉన్నాయంట, చూడాలండి, ట్రై చేయాలి ఈసారి. పొద్దున్నే ఇడ్లీ పెట్టుకుంటామండి. ఈ ఇడ్లీ పాత్ర ఎప్పుడుదో తెలుసా అండి? ఎప్పుడో నా పెళ్ళప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఇచ్చిన ఇడ్లీ పాత్ర అన్నమాట. అదే ఇప్పటికీ వాడుతూ ఉంటాను. పూర్వం వచ్చాయి కదా ఇలాంటిది, అంటే అల్యూమినియంది. అల్యూమినియం పెద్ద కుక్కర్ అండి. రోజు ఇడ్లీకి ఇదే వాడుతూ ఉంటాను. ఇదిగోండి, పేరు కూడా ఉన్నది చూసారా, కే శివశ్రీ, అంటే నాన్నగారి పేరు అన్నమాట అండి. పెళ్ళికి నాకు అన్ని సామాన్లు అన్నీ ఇస్తారు కదా, అలా అన్నమాట అండి.
ఆ పేరు అవి ఉంటాయని ఇదే వాడుతూ ఉంటాను. నిజానికి ఇంత పెద్ద ఇడ్లీ స్టాండు ఇవన్నీ మాకు అనవసరం అండి. మేము ముగ్గురము, వరము, నలుగురం అనమాట. ఎందుకో అశ్రద్ధ అని కాదులేండి, నేను కొనాలని అనుకోలే, ఇందులోనే ఇడ్లీ పెడతా ఉంటాను. నాకు ఇన్నాళ్ళకి ఈ ఇడ్లీ పాత్రని పక్కన పెట్టే అవకాశం వచ్చిందండి. స్టీల్ డబ్బాలు ఇవన్నీ కూడా అండి మా అమ్మగారు వాళ్ళు ఇచ్చినవి, అత్తమ్మ వాళ్ళు వాడినవి అవే అనమాట. జాగ్రత్తగా ఇవే వాడుతూ ఉంటానండి. నాకు గాజు అవి వాడాలంటే కొంచెం భయం అనమాట. అంటే గబాలన బ్రేక్ అయిపోతాయి అని, పెద్ద వయసు కదండి. అది కాక మెయిడ్ కొన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా, వారం వీళ్ళు శుభ్రం చేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా బ్రేక్ అయిపోతాయి అని భయం అండి. అందుకని ఆ పాతవే వాడుతూ ఉంటాను. ఇది పట్టుకో బాబు, పైన ఈ డోర్ పట్టుకో ఒకసారి, ఇలా పైకి. ప్రేమబాబు వచ్చాడు కరెక్ట్గా. ఆఖరికి ఈ బియ్యం డబ్బా చూడండి, ఇది కూడా మా అమ్మగారు వాళ్ళు ఇచ్చింది. పేరు చూపిస్తాను, పెళ్ళికి ఇచ్చినాయి అనమాట. బియ్యం డబ్బా సోలా అంటాం కదా, ఇదే వాడతానండి ఇప్పటికి కూడా నేను. ఇదిగోండి, శివశ్రీ పేరు చూసారా, మా నాన్నగారి పేరు అనమాట. ఇది డబ్బా సోలా, ఇప్పటికీ ఇదే వాడతానండి. అంటే అవన్నీ అలా, అంటే కొత్తవి చాలా సామాన్లు వస్తాయండి. ఈ ప్రేమబాబు ఒకడో ఇడ్లీ పెట్టుకుంటున్నాడు. ఇడ్లీ అంటున్నాను, గుడ్డు పెట్టాడు. గుడ్డు నేను పెట్టలేదు, గుడ్లు పెట్టిన గుడ్లు నేను పెడతాను పైన. అలాగా, ఓకే, అదే. అలాగా నాకు అదొక ప్రేమ అన్నమాట అండి. అంత ఎందుకండి, కాఫీ ఫిల్టర్ ఇవన్నీ దాచుకున్నాను. దీని మీద కూడా ఉంటుంది పేరు, శివశ్రీ అని నాన్నగారి పేరు ఉంటుంది అనమాట. పూర్వం అట్లాగా పేర్లు వేయించి ఇచ్చేవాళ్ళు, గుర్తుందా అండి? అదిగోండి, ఇది మళ్ళీ ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నిటి మీద ఆ పేర్లు, ఈ స్టీల్ డబ్బాల మీద అన్నిటి మీద పేర్లు ఉంటాయి అన్నమాట అండి. అందుకని అవే వాడుతూ ఉంటాను. అలాగా ఈ ఇడ్లీ పాత్ర మీద పేరు కూడా శివశ్రీ అని పేరు చూసుకుని మురిసిపోతూ ఉంటాను. మా నాన్న ఇచ్చాడు ఇది అని చెప్పి. అయితే ఇప్పుడు ఇడ్లీ పాత్ర వేరేది వచ్చిందండి. ఇదిగోండి, ఇది గిఫ్ట్ అనమాట అండి, రిటర్న్ గిఫ్ట్. మా మరిది గారి స్నేహితులు గన్నాపత్తుల ఫణి గారని, వారి అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అండి. వాళ్ళు ఇన్విటేషన్తోనే ఇది ఇచ్చేసారనమాట. ఇన్విటేషన్ అప్పుడే ఒక్కొక్కటి పంపించారనమాట. ఈ కవర్లన్నీ తీసేసాను, కవర్ల్లో ప్యాక్ చేసి ఉన్నాయి అనమాట అండి చక్కగా. ఇదిగోండి, ఇలాగా ఇది ఇచ్చారు. 4 ఇడ్లీ ప్లేట్లు. ఇది అన్నం వార్చేదంటండి. అన్నం కూడా ఇట్లా వార్చుకోవచ్చంట, అన్నం వార్చుకోవచ్చంట. ఇదేమో మూత, ఒక గ్లాస్ మూత కూడా వచ్చిందనమాట. అంటే దీని మీద పెట్టడానికి ఒక మూత. ఇట్లా అన్నీ సెట్గా వచ్చిందండి. బాగున్నది కదండి. రిటర్న్ గిఫ్ట్లు ఇలాంటివి అనుకోండి చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. మన ఆడవాళ్ళకి ఎట్లయినా సామాన్లు అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కదండి. అందుకనో ఏమో నాకు ఈ పదే బాగా నచ్చేసినాయి అండి. సరదాగా మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇది ఖరీదే ఉంటుంది అనుకుంటండి. ఒక్కొక్క గిఫ్ట్ మనకి భలే నచ్చుతుంది రండి. నాకు అలాగా బాగా గమ్మత్తుగా అనిపించింది, నచ్చింది అనమాట ఈ గిఫ్ట్. అందుకనే మీకు ప్రత్యేకించి చూపిస్తున్నాను. మాకు రిటర్న్ గిఫ్ట్లు భలే వెరైటీ అన్నీ ఇస్తూ ఉంటారండి. ఎప్పుడన్నా చూపిస్తానులేండి. పెద్ద క్యాను ఇవన్నీ కూడా అండి అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట. ఈ క్యాన్లు మా ఇంట్లో మా ఆడపడుచులందరికీ ఉంటాయి అన్నమాట. నాకు ఒకటి ఉంటుంది, అంటే మా ఇంట్లో ఒకటి ఉండేది, అది నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా అండి మన పెద్దల జ్ఞాపకాలుగా ఉంచుకుంటాం. అంటే మనకి అదో అలవాటు, నాకు ప్రత్యేకించి నాకు అదో ఆనందం అండి, అంతే. ఇది మా బావగారి స్నేహితులు షేక్ సూర్జహాన్ గారు ఉండేవారు అనమాట అండి. ఆయన ప్రతి ఫంక్షన్కి కూడా ఇదే క్యాన్ ఇలాంటివే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేవారంట. ఇదివరకు స్టీల్ సామాన్లు గిఫ్ట్లుగా ఇచ్చేవాళ్ళు కదా, అలాగా. సూజాన్ గారు ఆయన కూడా ఈ మధ్య కాదులేండి 5-6 ఏళ్ల క్రితం కాలం చేశారు.
వారు ఉన్నంత కాలం కూడా ఇంటికి వచ్చారనుకోండి, నిజంగా మా బావగారే వచ్చినంత ఆనందపడిపోయేదాన్ని. సుజాన్ గారు కాఫీ తాగుతారా అని అంటే, కాఫీ ఇవ్వమ్మా, కాఫీ చాలా బాగుంటుంది, నువ్వు ఇచ్చే కాఫీ అని అనేవారు అనమాట అండి. నిజంగా మా బావగారికే కాఫీ ఇచ్చినంత ఆనందపడిపోయేదాన్ని. మా బావగారు మా పెళ్ళికే లేరులేండి, చాలా పేరు అంటండి మా బావగారికి. చాలా మంచి ఆయనంట, హీరోలాగా ఉండేవారంట. మా వారు, మా మరిది గారు, మా ఆడపడుచులు కథలుగా చెప్తారు మా బావగారి గురించి. అలాగా షూజహాన్ గారు ఇచ్చిన క్యాన్లు అనమాట అండి ఇవి. చూసారా, ఇప్పటికి కూడా ఆయన పేరుని మనం తలుచుకుంటున్నాము. ఇలా గిఫ్ట్లు ఇచ్చినవి ఆ పేరు అది కొట్టించి ఇచ్చేవాళ్ళు కదండి, భలే గమ్మత్తుగా ఉంటాయండి. అప్పటి రోజులు చాలా బాగుంటాయి అని అనిపిస్తుంది అండి. షేక్ బాబ్జీ షూజహాన్. బాబ్జీ గారు అంటే షూజహాన్ గారి అన్నయ్య గారు, అన్నదమ్ములు ఇద్దరు పేర్లు అనమాట అండి ఇవి. కొంచెం చల్లారిన తర్వాత ఇవి తీసేసుకుని పడేయటమే. తింటారేమో మరి, నాకైతే తెలియదు, కానీ నేనైతే తీసి పడేస్తున్నానండి. మేము ఎవరో తింటలేదు. ఈ గంటల మజ్జిగ చేసేసుకున్నాం కదా, ఈ మజ్జిగని ఇందులో కలిపేసుకుని తాగేయటమే, అంతే. రోజు వేరుశనగ గుళ్ళు, కొబ్బరి చట్నీ, ఇడ్లీ, అంతే అండి. ఇంకో టిఫిన్ అంటూ ఏమీ ఉండదు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అంబలి, ఇడ్లీ, ఇవి రెండు తప్ప ఇంకేమీ తినమండి మార్నింగ్. బాబు చూడండి, నేతిలో ఈదుతాడు బాబు. సమ్మర్ బాబు అయినా ఆయన తినే అంతే అండి. ఆ 2, 3 ఇడ్లీ, ఇవాళ 3 పెట్టాను. చట్నీలో కొబ్బరి, పల్లీలు ఉంటాయి కాబట్టి ఇందులో ప్రోటీన్ ఉంటుంది. ఇడ్లీలు తక్కువ తిని చట్నీ ఎక్కువ తినాలి. అవును, అందుకే పెద్ద కారం కూడా వేయనండి చట్నీలో. దీని చట్నీ చేస్తాను నిండా. మేము ముగ్గురము ప్లస్ వరంకి, నలుగురికి. రివర్స్ తింటారు అందరూ, ఇడ్లీలు ఎక్కువ తింటారు, చట్నీలు తక్కువ తింటారు. అప్పుడు దానివల్ల ఏముంది, కార్బోస్ ఎక్కువైపోయి ప్రోటీన్ తక్కువ అయిపోతుంది. ప్రోటీన్ ఎక్కువ తినాలి. మరి ఇప్పుడు సమ్మర్ కదండి, నెయ్యి తినొచ్చు అంటారా? నేను కూడా ఈతున్నాను అనుకో. ఏం కాదు, అదేంటంటే దాహం ఎక్కువ వేస్తుందని మంచిదే కదా, డిహైడ్రేషన్. మా నెయ్యి ఇంట్లో చేసుకున్నదే కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు సమ్మర్ అనే అవాయిడ్ చేస్తున్నాను, కానీ లేకపోతే అటు వచ్చి ఇటు వచ్చి ఇంత శుద్ధ తినేస్తూ ఉంటాను. పూసల నెయ్యి అన్నమాట. ఇదిగోండి అంబలు కూడా ఒక గ్లాసుడు తాగేస్తాం. అవి ఒక ఇడ్లీ వేసేసుకోరాదు? చాలు అవి ఒకటి వేసేసుకోనానా? అమ్మా, నేను లో కార్బ్స్ తినమని చెప్తున్నాను. అలా అని చెప్పి రుచిగా చేసేసి ఇంకా తిను అని అంటే అలాగా. సరే, సమ్మర్ కదా, బయటికి వెళ్తున్నావు కదా, ఆకలి వేస్తుందేమోనని. సర్లే, ఓకే. డ్రై ఫ్రూట్స్, ప్రేమ ఫుడ్డు. ఇంకోండి ఎగ్, ఉడకపెట్టిన ఎగ్, డ్రై ఫ్రూట్స్, ఇడ్లీ, అంబలి. ఇది అనమాట అండి మార్నింగ్ టైము ప్రేమ బ్రేక్ఫాస్ట్. మా వారు నేను అయితే ఇడ్లీ, అంబలి, అంతే. ఉదయం నేను కూడా డ్రై ఫ్రూట్స్ తింటానులేండి.